నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్. ఐఎమ్ ఎ ఫిజిషియన్ ఫ్రమ్ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొయ్యలగూడెం. ఈరోజు మనం దగ్గు గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్టివ్ కాఫ్ అంటే దగ్గుతున్నప్పుడు కళ్ళె పడుతూ ఉండడం. ఇది జనరల్గా చలికాలాల్లో ఎక్కువగా రావచ్చు. ఎక్కువగా మనం మంచుకి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, చల్లగా ఉండే వాటర్ తీసుకొని, లేకపోతే ఐస్ క్రీమ్స్ తీసుకున్నప్పుడు, ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ ఇలా ప్రొడక్టివ్ కాఫ్ అనేది వస్తుంది. అంటే దగ్గుతున్నప్పుడు ఫ్లెమ్ పడుతూ ఉండడం. ఇది రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసుకుంటే, ఎక్కువగా మనం హైడ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ హైడ్రేటెడ్గా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండడం వల్ల మన ఒంట్లో తేమ శాతం అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా స్కార్ఫ్ కట్టుకోవడం, బయటకు వచ్చినప్పుడు చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ముక్కుకి నోటికి కవర్ అయ్యేలాగా స్కార్ఫ్ కట్టుకోవడం. తర్వాత ఆహారంలో ఉండే మార్పులు చూసుకుంటే ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే సిట్రస్, నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి, గార్లిక్, వెల్లుల్లిపాయి ఇలాంటివి ఆహారంలో ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ అవుతుందన్నమాట. దాంతోపాటు ఎక్కువగా దగ్గు వస్తున్నప్పుడు స్టీమ్ ఇన్హలేషన్ అంటాం, ఆవిరి పట్టడం. ఆవిరి పడుతూ ఉంటే కూడా మనకి దగ్గు తగ్గుతుంది. ప్రొలాంగ్డ్ కాఫ్ ఉంటే మాత్రం డాక్టర్ గారికి చూపించుకొని దానికి తగ్గట్టు మందులు వాడితే మనకి ఆరోగ్యం బాగుంటుంది. థ్యాంక్ యూ.